ఏ భేదమును లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని. భౌతికమైన భేదాలు ఉన్నాయండి. స్త్రీ అని, పురుషుడని, చిన్నవాడని, పెద్దవాడని అనేక భేదాలు ఉన్నాయి. కానీ పాపానికి ఏ భేదము లేదండి. అన్ని కులాల వారు పాపం చేస్తున్నారు, అన్ని వయసులో ఉన్నవారు పాపం చేస్తున్నారు కదండి. రంగు భేదం కూడా లేదండి. మన ఇండియా వాళ్ళు సోమన్ ఛాయ్గా ఉంటారు, ఆఫ్రికా వాళ్ళు నల్లగా ఉంటారు, అమెరికా వాళ్ళు తెల్లగా ఉంటారు, కానీ అందరూ పాపులే. మరి పాపానికి జీతం ఏంటంటే మరణమని బైబిల్ సెలవిస్తుందండి. పగలంతా పని చేస్తే కూలి వచ్చినట్లుగా, నెలంతా ఉద్యోగం చేస్తే జీతం వచ్చినట్లుగా పాపము చేసే మానవుడికి మరణము జీతంగా వస్తుందండి. అది ఏ మరణం అంటే భౌతికమైన మరణం కాదు, కానీ శాశ్వతమైన మరణం, యుగాయుగాలు దేవునికి దూరం అయిపోయే ప్రమాదం. అయ్యా అమ్మ, వింటున్నారా? అంత మాత్రమే కాదు, ఈ పాపము మానవుణ్ణి అనేక దుర్వ్యసనాలకు నడిపించిందండి. మనిషి తాగాలనుకోడు కానీ తాగలేకుండా ఉండలేకపోతున్నాడు. వ్యభిచరించటం తప్పు అని తెలుసు కానీ అందులోనే కొనసాగుతూ ఉన్నాడు. జూజమాడటం తప్పు అని తెలుసు కానీ అందులోనే కొనసాగుతూ తన ఇంటిని నాశనం చేసుకుంటున్నాడు కదండి. దీనంతటికీ కారణం ఏంటంటే మానవుని యొక్క అంతరంగంలో దాగినటువంటి పాపమే. ఈ పాపం పోవాలని మానవుడు అనేక ప్రయత్నాలు చేస్తున్నాడండి. కానీ పాపము నుండి విడిపించబడే నిశ్చయిత లేకుండా పోతుంది. అయ్యమ్మ, వింటున్నారా? అయ్యా, శుభవార్త ఏంటంటే రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎవరా రక్షకుడు? యేసుక్రీస్తు ప్రభువారండి. ఆయన గురించి రాయబడిన మాట, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టారు. ఇంకెవరూ రక్షించలేరండి, ఆయనే రక్షించగలడు.